Welcome students, the biology 10th class, chapter number 2, respiration, the energy releasing system. So today's our topic is lab activity. So manamu before video lo anaerobic respiration ante enti anedi discuss cheskundam. So దీన్ని ఎక్స్పెరిమెంటల్ పరంగా ఎట్లాగా ప్రూవ్ చేశారు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సమ్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ఈస్ట్ యాక్చువల్గా అయితే ఎనరోబిక్ రెస్పిరేషన్ అనేది ముఖ్యంగా ఈస్ట్లో జరుగుతుంది అని చెప్పేసి మనం అనుకున్నాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనరోబిక్ రెస్పిరేషన్ మెయిన్గా ఈ యొక్క బ్యాక్టీరియాస్లోను ఈస్ట్లోను అప్పుడప్పుడు మనకి మజిల్స్లోనూ జరుగుతుందని మనం నిన్న తెలుసుకున్నాం. సో ఈరోజు ఈస్ట్లో ఈ ఎనరోబిక్ రెస్పిరేషను ఎలా జరుగుతుంది అనేది ఎక్స్పెరిమెంటల్ పరంగా చూద్దాం. సో వీటిలో ఎండ్ ప్రోడక్ట్స్ ఏంటి? ఇథనాల్, కార్బన్ డైఆక్సైడ్. సో ఇథనాల్ అనేది మెయిన్గా ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ ఇన్ ద ఈస్ట్. సో అది ఎలాగనేది ఎక్స్పెరిమెంటల్ ప్రకారంగా ఎలా ప్రూవ్ అయిందనేది చూద్దాం. టు టెస్ట్ దిస్ ఐడియా వీ కెన్ సీ వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ టు డిటెక్ట్ ఎనీ రైజ్ ఇన్ టెంపరేచర్ అండ్ ద ప్రొడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వెన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ కెప్ట్ అవే ఫ్రమ్ ఏ సప్లయింగ్ ఆఫ్ ఆక్సిజన్. అంటే మామూలుగా ఆక్సిజన్ కనుక లివింగ్ ఆర్గానిజమ్స్కి ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మనకి రెస్పిరేషన్ అనేది జరిగి ఎండ్ ప్రోడక్ట్స్గా మనకి కార్బన్ డైఆక్సైడ్ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఒకవేళ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ద ఆక్సిజన్లో ఇది రిలీజ్ అవుతుందా, ఏం జరుగుతుంది అనేది దీని యొక్క ఎయిమ్. సో ఈస్ట్ గ్రోస్ ర్యాపిడ్లీ ఇఫ్ ఇట్ ఈస్ సప్లైడ్ విత్ గ్లూకోజ్ ఇన్ సొల్యూషన్. సో ఒక గ్లూకోజ్ సొల్యూషన్లో మనం ఈస్ట్ని కనుక పెట్టినట్లయితే ఆ ఈస్ట్ అనేది చాలా ర్యాపిడ్గా గ్రో అవటం అనేది జనరల్గా జరిగే ప్రాసెస్. ఇండీడ్ వైల్డ్ ఈస్ట్స్ ఆర్ నార్మల్లీ ఫౌండ్ గ్రోయింగ్ ఆన్ ద స్కిన్స్ ఆఫ్ ఫ్రూట్స్ లైక్ గ్రేప్స్ అండ్ యాపిల్స్ ఫ్రమ్ విచ్ దే derive their food supplies. Our immediate problem is to remove the oxygen from the glucose solution and yeast. సో మనకి ఇక్కడ మామూలుగా మనం జనరల్గా కూడా గమనిస్తూ ఉంటాము యాపిల్స్ వాటిలో ఫ్రూట్స్ అక్కడ ఈ వైల్డ్ ఈస్ట్ అని చాలా ఫాస్ట్గా గ్రో అవుతూ తన యొక్క ఫుడ్ని ఆ ఫ్రూట్స్ నుంచి లేయర్ ఆఫ్ ద ఫ్రూట్ని తీసుకుంటూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఎక్స్పెరిమెంట్ చేయడానికి మెయిన్ సమస్య ఏంటంటే ఆ చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో కానీ ఆ గ్లూకోజ్ సొల్యూషన్లో ఉన్న ఆక్సిజన్ని మెయిన్గా ఎలా రిమూవ్ చేయాలి అంటే ఆక్సిజన్ అనేది యాబ్సెంట్ అయి ఉండాలి కదా ఈ ఎక్స్పెరిమెంట్కి, అది అనేది పెద్ద మెయిన్ ప్రాబ్లం అనమాట. సో దాన్ని ఎలా చేశారనేది చూద్దాం. యూ కెన్ రిమూవ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఫ్రమ్ గ్లూకోజ్ సొల్యూషన్ బై హీటింగ్ ఇట్ ఫర్ ఏ minute and then cooling. సో వితౌట్ షేకింగ్. సో గ్లూకోజ్ సొల్యూషన్లో జనరల్గానే మనకి ఎయిర్ అంటేనే మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ కదా. సో ఎక్కడైనా కూడా ఆక్సిజన్ అనేది ఉంటుంది, ఆ గ్లూకోజ్ సొల్యూషన్లో కూడా ఆక్సిజన్ ఉంటుంది. సో దాన్ని ఎట్లా రిమూవ్ చేస్తారంటే ఆ గ్లూకోజ్ సొల్యూషన్ని బాగా హీట్ చేసేసి తర్వాత కూల్ చేస్తారు, తర్వాత వితౌట్ షేకింగ్గా చేయటం అనమాట, కదల్చకూడదు మళ్ళీ. సో నౌ పుట్ ఇట్ సమ్ ఈస్ట్ ద సప్లై ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ ద ఎయిర్ కెన్ బి కట్ ఆఫ్ బై pouring 1 centimeter లేయర్ ఆఫ్ లిక్విడ్ పారాఫిన్ ఇంటూ ద మిక్స్చర్. ఇమీడియట్గా మనం కూల్ చేసిన వెంటనే వితౌట్ షేక్ చేయకుండా దానిలోకి ఈస్ట్ని వేసి వెంటనే మనం పారాఫిన్ లేయర్తో ఆ మిక్చర్ని క్లోజ్ చేయాలన్నమాట. అది ఎలాగనేది ఇక్కడ మనకి డయాగ్రమాటిక్గా చూపించారు. సో ఈ డయాగ్రామ్లో మనకి ఇది వచ్చేసి సో ఈ యొక్క బీకర్లో మనకి ఏం చేశారంటే గ్లూకోజ్ సొల్యూషన్ని తీసుకొని దాని మీద అంటే ఇది హీట్ చేసి కూల్ చేసినటువంటి గ్లూకోజ్ సొల్యూషన్, అంటే ఇక్కడ మనకి ఆక్సిజన్ లేనట్లు. సో దాని మీద ఇమీడియట్గా ఆక్సిజన్ అనేది మళ్ళీ దానిలో మిక్స్ అవ్వకుండా ఈస్ట్ కలిపే లోపల వెంటనే ఈస్ట్ కలిపి దానికి లిక్విడ్ పారాఫిన్తో క్లోజ్ చేస్తారనమాట. సో ఈ యొక్క సెటప్ అంతా ఎందుకంటే ఆక్సిజన్ అనేది అక్కడ లేకుండా చేయడానికి. ఇఫ్ యూ విష్ టు చెక్ దట్ ద ఆక్సిజన్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ ద మిక్స్చర్, యాడ్ ఎ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ డయాజిన్ green B solution to the yeast suspension before you pour the liquid paraffin wax over it. This blue dye turns pink when oxygen is in short supply around it. సో ఇంకా కూడా మనకి డౌట్ ఉండొచ్చు కదా మొత్తం ఆక్సిజన్ అనేది రిమూవ్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఏం చేయాలంటే ఈ పారాఫిన్ లేయర్ని లిక్విడ్ని వేసే ముందు మనము డయాజిన్ గ్రీన్ అనేటటువంటి జానస్ గ్రీన్ బి సొల్యూషన్ని కనుక ఆ గ్లూకోజ్ సొల్యూషన్కి యాడ్ చేసినట్లయితే అది కనుక పింక్ కలర్లోకి మారింది అంటే ఇంకా మనకు అక్కడ
ఆక్సిజన్ సప్లై ఉన్నట్టు. ఒకవేళ అది బ్లూయిష్లోనే ఉన్నట్లయితే ఆక్సిజన్ సప్లై అనేది లేదు అని చెప్పి మనము చూడొచ్చు అనమాట. అరేంజ్ ఫర్ ఎనీ గ్యాస్ ప్రొడ్యూస్డ్ బై ద ఈస్ట్ టు ఎస్కేప్ త్రూ ఏ వాష్ బాటిల్ కంటైనింగ్ బైకార్బోనేట్ ఇండికేటర్ సొల్యూషన్ ఆర్ లైమ్ వాటర్. సో ఇంకా కూడా మనకి ఈస్ట్ ఏదైనా రిలీజ్ చేసేటటువంటి అంటే ఇప్పుడు మనకి అక్కడ రెస్పిరేషన్ జరిగింది, ఏదైనా ప్రాసెస్ జరిగినప్పుడు గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి కదా. సో ఆ గ్యాసెస్ ఆఫ్ రిలీజ్ అనేది కార్బన్ డైఆక్సైడ్ అవునా కాదనేది కదా మనం టెస్ట్ చేస్తాం. కాబట్టి ఆ కార్బన్ డైఆక్సైడ్ టెస్ట్ కోసం జనరల్గా మనం వాడే సొల్యూషన్ లైమ్ వాటర్ కాబట్టి. సో ఇక్కడ చూసారా ఈ యొక్క డయాగ్రామ్లో మళ్ళీ మనకు ఒక ట్యూబ్ అనేది ఇక్కడ ఉంది. దీన్ని డైరెక్ట్గా ఎక్కడికి పెట్టారంటే లైమ్ వాటర్కి పెట్టారు. సో ఇక్కడ నుంచి ఏదైతే ఇది రెస్పిరేషన్ ద్వారా జరిగేటటువంటి గ్యాసు మనకి లైమ్ వాటర్లోకి వెళ్ళే విధంగా కూడా చేస్తారనమాట. అరేంజ్ ఫర్ ఎనీ గ్యాస్ ప్రొడ్యూస్డ్ బై ద ఈస్ట్ ఎస్కేప్ త్రూ ఏ వాష్ బాటిల్ కంటైనింగ్ బైకార్బోనేట్. అంటే ఇక్కడ మనం చేసేటప్పుడు ఇక్కడ ఏదైనా గ్యాస్ ఉన్నా కూడా అది మనకి బయటకు వెళ్ళిపోతుంటుంది అనమాట. సో వీ హ్యావ్ నాట్ డిస్క్రైబ్డ్ ఎనీ కంట్రోల్ ఎక్స్పెరిమెంట్స్, ట్రై వర్కింగ్ దెమ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్. యూ మే ప్రిఫర్ టు క్యారీ అవుట్ ద కార్బన్ డైఆక్సైడ్ ప్రొటెక్షన్ పార్ట్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ అనే స్మాలర్ స్కేల్ యూజింగ్ టెస్ట్ ట్యూబ్స్. ఇఫ్ యూ డూ దెన్ వార్మ్ దెమ్ అవుట్ 37 degrees ఆర్డర్ టు స్పీడ్ ఆఫ్ ద టెస్ట్. సో ఇట్లాంటిది మనము అరేంజ్ చేసుకొని మనకి చేసినట్లయితే మనకి ఎక్కడి నుంచి కనుక కార్బన్ డైఆక్సైడ్ కనుక ఉంది అంటే మనకి లైమ్ వాటర్ అనేది టర్న్ అనేది అవుతుంది అనమాట. సో ఇక్కడ ఫెర్మెంటేషన్ చూసుకుందాం. లెట్ us recall మైదా డౌ అండ్ ఈస్ట్ పౌడర్ యాక్టివిటీ దట్ యు పర్ఫార్మ్డ్ ఇన్ క్లాస్ 8 in the chapter. So the story of microorganisms, why volume of the dough has increased, which gas released in that reaction. So dough మనం పెట్టినట్లయితే ఈస్ట్ కలిపి అది మనకి దాని యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అక్కడ మనకి ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఇఫ్ ఈస్ట్ అండ్ షుగర్ సొల్యూషన్ ఆర్ లెఫ్ట్ టు స్టాండ్ వితౌట్ ఆక్సిజన్ ఫర్ సమ్ డేస్, దే డెవలప్ ఏ క్యారెక్టరిస్టిక్ స్మెల్ కాజ్డ్ బై ప్రొడక్షన్ ఆఫ్ న్యూ కాంపౌండ్ కాల్డ్ ఇథనాల్. సో విచ్ హ్యాస్ బీన్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద ఈస్ట్. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఎందుకు అది డవ్ అనేది తన సైజు పెంచుకుంటుంది అంటే అక్కడ అది రెస్పిరేషన్ అనేది జరిగి మనకి అక్కడ ఇథనాల్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఇథనాల్ అనేది రిలీజ్ అవుతుంది. So in the yeast from the sugar, the same type of smell you can notice from preserved dosa dough, so but not in refrigerator. The ethanol can separated from the yeast glucose mixture by the process of fractional distillation. So ఇక్కడ మనకి ఎక్స్పెరిమెంట్ చూసినట్లయితే మనకి ఇక్కడ లిక్విడ్ పారాఫిన్తో క్లోజ్ చేసేసారు. అంటే ఇక్కడ నుంచి మనకి ఏం గ్యాస్ అనేది బయటికి వెళ్ళదు. ఇక్కడ సంథింగ్ అనేది ఇక్కడ ఏదో జరుగుతుంది, ప్రాసెస్ జరిగే రెస్పిరేషను మనకి ఇథనాల్ అనేది ఇక్కడ రిలీజ్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఇది ఎందుకు పెట్టారంటే ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ని రిమూవ్ చేయడానికి ఇది పెడతారు. సో ఇక్కడ పారాఫిన్ క్లోజ్ చేసేసాం కదా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్స్పెరిమెంట్ కొంచెం హీట్ చేస్తే స్పీడప్ అవుద్ది అనమాట. తర్వాత మనం ఏం చేస్తే కొన్ని రోజులు వదిలేసిన తర్వాత ఎక్స్పెరిమెంట్ ఉంది, ఈ షుగర్ సొల్యూషన్ని మనం కలెక్ట్ చేసుకుంటాం. కలెక్ట్ చేసుకొని మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి ఎండ్ ప్రోడక్ట్ ఇక్కడ మనకి ఎనరోబిక్ రెస్పిరేషన్లో ఇథనాల్ కదా. సో దీంట్లో ఇథనాల్ ఎంత ఉందా లేదా అనేది ఇప్పుడు మనము చెక్ చేయాలి. అర్థమైంది కదమ్మా ఇదంతా సెటప్ ఏంటనేది. సో ఇప్పుడు షుగర్ సొల్యూషన్ని మనం కలెక్ట్ చేసుకొని మనము ఏం చేస్తామంటే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్. ఈ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్ అంటే ఏంటంటే మనం బై హీట్ ద్వారా ఎవాపరేట్ చేయటం అనమాట. ఇక్కడ మనకి ఇథనాల్ షుగర్ సొల్యూషన్ని రెండు కూడా హీట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇథనాల్ యొక్క బాయిల్ పాయింట్ వచ్చి 70 degrees అనమాట. అంటే అది ఎవాపరేట్ అయిపోతుంది తొందరగా షుగర్ సొల్యూషన్లో నుంచి. సో ఆ విధంగా మనకి ఇక్కడ ఇథనాల్ అనేది ఎంత రిలీజ్ అయిందా లేదా అనేది మనం ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా మనము ప్రూవ్ చేయొచ్చు అనమాట. ఓకే అర్థమైంది కదా. సో quite like aerobic respiration, this is a process of producing energy when there is no supply of oxygen. సో దీన్ని బట్టి మనకి ఏరోబిక్ రెస్పిరేషన్లో మనకి ఖచ్చితంగా రెస్పిరేషన్ జరిగే ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. కాకపోతే మనకి తక్కువ లెవెల్ అనమాట. దెన్ కంపేర్ టు ద ఏరోబిక్ రెస్పిరేషన్, ఎనరోబిక్ రెస్పిరేషన్లో ఎనర్జీ అనేది తక్కువ రిలీజ్ అవుతుంది. ఓకే, రెస్పిరేషన్ ఈజ్ అన్ ఎనర్జీ రిలీజింగ్ పాత్వే. డూ యూ అగ్రీ? మనం దీన్ని బట్టి ఖచ్చితంగా మనం అగ్రీ చేయాల్సింది. ఎందుకంటే ఇక్కడ మనకి ఎనర్జీ అనేది మెయిన్ సోర్స్ ఆఫ్ రెస్పిరేషన్, ఎనర్జీ రిలీజింగ్ అనేది మెయిన్ అనమాట. సో రెస్పిరేషన్ వర్సెస్ కంబషన్. సో లావోయిజర్ అరౌండ్ ద late 18th century through a series of careful performed experiments came to that opinion that respiration was the process like combustion. అంటే కంబషన్కి రెస్పిరేషన్కి చాలా దగ్గర రిలేషన్ ఉంది. కంబషన్ అనేది ఏంటంటే మనకు బయట జరిగే ప్రాసెస్ సేమ్ లైక్ దట్ రెస్పిరేషన్లో కూడా జరుగుతుంది అని చెప్పేసి కంపారిజన్ చేశారనమాట. హీ రోట్ ఇన్ ఏ కాంప్లికేషన్ ఇన్ 1783. Respiration is a combustion process. It is very slow process, and here oxygen is not combines with carbon but also with hydrogen. So Robinson also stated that respiration is a type of combustion, and combustion is the
సోర్స్ ఆఫ్ హీట్ ఇన్ యానిమల్స్ అనేసి చెప్పారు. అంటే కంబషన్ ప్రాసెస్ అనేది ఇట్స్ నథింగ్ బట్ అంటే సేమ్ అనమాట లైక్ ఏ రెస్పిరేషన్ అనేది. ఇక్కడ కూడా కంబషన్లోనూ హీట్ రిలీజ్ అవుతుంది. కంబషన్లో కూడా మనకి షుగర్స్ అనేవి మనం హీట్ చేసినప్పుడు అక్కడ కూడా హీట్ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది. సేమ్ లైక్ దట్ మన బాడీలో కూడా ఈ గ్లూకోజ్ అనేది అంటే ఫుడ్ ద్వారా తయారైనటువంటి ఆ గ్లూకోజ్ మనకేమవుతుందంటే బ్రేక్ డౌన్ అయిపోయి మనకి ఆ ఫుడ్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు మనకి బ్రేక్ డౌన్ అయ్యి అది ఇట్ ఈస్ కన్వర్టెడ్ యాజ్ ఎనర్జీ అనేది సేమ్ హీట్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి వీళ్ళు దీని కంబషన్తో కంపేర్ చేయడం జరిగింది. కాబట్టి కొన్ని డిఫరెన్సెస్ అయితే రెండిట్లో ఉన్నాయి. సో అబ్జర్వింగ్ చేంజెస్ డ్యూరింగ్ కంబషన్ ఆఫ్ షుగర్ అంటే ఇప్పుడు ఈ కంబషన్కి రెస్పిరేషన్కి ఏంటి రిలేషన్, ఎలాగ మనకి డిఫరెన్సెస్ ఏంటి, కంపారిజన్స్ ఏంటి అనేది ఎక్స్పెరిమెంట్ ద్వారా చూద్దాం. సో అరేంజ్ అపారటస్ as shown in the figure and have a flame. Does it melt? What happens if you heat in some more time? సో ఇది ఏంటంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ ఏ బై ప్రోడక్ట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్. సో ఎనర్జీ రిలీజింగ్ ప్రాసెస్లో మనకి కార్బన్ డైఆక్సైడ్ కూడా రిలీజ్ అవుతుంది కదా, హీట్తో పాటు కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. సో అది ఏంటనేది చూద్దాం. ఇప్పుడు ఇది ఇక్కడ ఏం చేశారు, ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. దీంట్లో ఏం చేశారు, ఒక టెస్ట్ ట్యూబ్లో గ్లూకోజ్ని పెట్టారు, అంటే షుగర్ని కానీ గ్లూకోజ్ని తీసుకున్నారు. దాన్ని ఏం చేశారు, హీట్ చేశారు. హీట్ చేసి టెస్ట్ ట్యూబ్ పెట్టినప్పుడు ఇక్కడ నుంచి మనకి ఒక డెలివరీ ట్యూబ్ని తీసుకొని దాన్ని లైమ్ వాటర్లోకి పెట్టారు. అంటే మనకి ఇక్కడ కంబషన్ గ్లూకోజ్ అనేది హీట్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది షుగర్ నుంచి. అదే కదా రెస్పిరేషన్ అంటేనే అదే. గ్లూకోజ్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మనకేమవుద్దంటే ఇట్ ఈస్ కన్వర్టెడ్ యాజ్ ఎనర్జీతో అవుతూ హీట్ని కార్బన్ డైఆక్సైడ్ని ప్రొడ్యూస్ చేయడమే రెస్పిరేషన్. సేమ్ అదే ప్రాసెస్ కంబషన్లో కూడా జరుగుతుందా లేదా అనేది చూస్తున్నారు. వెన్ గ్లూకోజ్ బర్న్స్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఆర్ ప్రొడ్యూస్డ్ అండ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ యాజ్ హీట్. అయితే ఇక్కడ ఎనర్జీ అనేది ఎలా రిలీజ్ అవుతుందంటే హీట్ లాగా రిలీజ్ అవుతుంది. వీ నో దట్ కంబషన్ ఆఫ్ గ్లూకోజ్ గివ్స్ ఏ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ ఎనర్జీ, వైల్ ఫ్రమ్ ద రెస్పిరేటరీ ఈక్వేషన్ వీ గెట్ ద సేమ్ ప్రోడక్ట్స్. అంతే కదా. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే లైమ్ వాటర్ టర్న్స్ ఇన్ టు ద మిల్కీ వైట్. ఖచ్చితంగా మనం ఏమవుతుందంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, అట్లాగే వాటర్ వేపర్ వస్తుంది, హీట్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో సేమ్ ఇవే మనకి రెస్పిరేషన్లో కూడా మనకి ఎండ్ ప్రోడక్ట్స్ అవే కదా. సో బి ఎసెన్షియల్ ద ప్రాసెస్ మస్ట్ డిఫర్ డ్యూ టు ద కాకపోతే ఫాలోయింగ్ రీజన్స్ వల్ల కంబషన్ రెస్పిరేషన్ సేమ్ అయినా కూడా ఈ యొక్క జస్ట్ డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. ఏంటది, గ్లూకోజ్ మస్ట్ బి బర్న్డ్ ఎట్ హై టెంపరేచర్ ఇన్ ద ల్యాబొరేటరీ టు లిబరేట్ ఎనర్జీ. ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెన్ ఇన్ అవర్ సెల్స్ ఆల్ సెల్స్ వుడ్ బి బర్న్డ్. సో మనకి ఇది గ్లూకోజ్ బర్న్డ్ ఇన్ హై టెంపరేచర్లోనే బర్న్డ్ అవుతుంది. అంత హై టెంపరేచర్ మనకి రెస్పిరేషన్కి అవసరం లేదు. వన్స్ గ్లూకోజ్ స్టార్ట్స్ బర్నింగ్ వీ కాంట్ స్టాప్ ఇట్ ప్రాసెస్ ఈజీలీ బట్ లివింగ్ సెల్స్ ఆర్ ఏబుల్ టు ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ద సార్ట్ ఆఫ్ బర్నింగ్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. సో మనకి ఈ కంబషన్ అనేది ఒకసారి స్టార్ట్ అయిపోయింది అనుకోండి, కంట్రోల్ చేయలేం. కానీ రెస్పిరేషన్ ఏంటంటే మనకి త్రూ బ్రీతింగ్ ద్వారా కానివ్వండి, కొన్ని ఎక్సర్సైజ్ ద్వారా మనం దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండొచ్చు. సో వాటర్ నార్మలీ స్టాప్స్ కంబషన్ ఫ్రమ్ టేకింగ్ ప్లేస్ వైల్ సెల్స్ కంటైనింగ్ ఏ లాట్ ఆఫ్ వాటర్ అండ్ రెస్పిరేషన్ స్టిల్ గోస్ ఆన్. సో యాక్చువల్గా అయితే కంబషన్లో ఏమవుద్దంటే అప్పుడు షుగర్స్ని మెల్ట్ చేయటం అమ్మ కంబషన్ హీట్ ద్వారా. సో మనకి వాటర్ కనుక ఇచ్చామనుకోండి ఆటోమేటిక్గా అది స్లో అయిపోద్ది లేదా డ్రాప్ అయిపోద్ది. కానీ మన సెల్స్ అనేది ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఫుల్ ఆఫ్ వాటర్ కదా. మన బాడీ అంత వాటరీలో ఉన్నా కూడా మన బాడీలో ఈ యొక్క రెస్పిరేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కంబషన్ అండ్ రెస్పిరేషన్. వాట్ కెన్ యూ కన్క్లూడ్ ఫ్రమ్ దిస్? సో అంటే మనకి ఇక్కడ కంబషన్కిను రెస్పిరేషన్కి చాలా వరకు మనకి కంపారిజన్ ఉంది, కాకపోతే చిన్న చిన్న డిఫరెన్సెస్ ఒక్కటే తేడా అనమాట. కాకపోతే బోత్ రెండిట్లో కూడా ఎండ్ ప్రోడక్ట్స్ ఏంటి అంటే ఇక్కడ మనకి గ్లూకోజే బ్రేక్ డౌన్ అవుతుంది బై గివింగ్ హీట్. ఇక్కడ మనకి రెస్పిరేషన్లో కూడా గ్లూకోజ్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మనకి ఎనర్జీ అండ్ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సేమ్ కంబషన్లో కూడా అదే జరుగుతుంది, కాకపోతే చిన్న చిన్న డిఫరెన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. తర్వాత హీట్ ప్రొడక్షన్ బై లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ఈ యొక్క రెస్పిరేషన్లో హీట్ అనేది ఎండ్ ప్రోడక్ట్గా ఉంటుందా? హీట్ ప్రొడక్షన్ వాజ్ ఎ ఫీచర్ ఆఫ్ burning glucose or sugar as we observed earlier. Living animals and plants usually produce energy from the heat. Okay, we feel warm when we wear sweater in winter season. We know that sweater prevents loss of heat energy produced by the body. Does this suggest any way in which our bodies lost heat in the surroundings? What are the other ways in which our body lost heat? Heat is constantly lost from the body surface, thus it must be continuously generated within our bodies to replace what has been lost to keep the body temperature constant. So ఇక్కడ మనకి ఏమైందంటే బాడీలో
హీట్ అనేది కూడా లాస్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా మనకు లాస్ అయినటువంటి హీట్ని మన బాడీ ఇమీడియట్గా ప్రొడ్యూస్ చేయటం ద్వారా మన బాడీ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ టెంపరేచర్ 98.4 degrees 37 degrees Celsius ఇలా ఉంటుంది అనమాట. కాన్స్టెంట్ టెంపరేచర్ని మన బాడీ మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి మనకి ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు, మనకి జమ్స్ అటాక్ అయ్యి ఏదైనా వచ్చినప్పుడు మాత్రమే టెంపరేచరు డౌన్ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. లేదంటే మన బాడీ అనేది దే హ్యావ్ కెపాసిటీ టు మెయింటైన్ ద మనకి టెంపరేచర్ అనమాట. నార్మల్ టెంపరేచర్. ఈజ్ ద రేట్ ఆఫ్ హీట్ ప్రొడక్షన్ ఆల్వేస్ ద సేమ్? సో మనకి ఎప్పుడు కూడా సేమ్గా హీట్ ప్రొడక్షన్ అనేది జరగదు అనమాట. మనం చేసే వర్కౌట్స్ని బట్టి, ఉన్న రెస్టింగ్ పొజిషన్ని బట్టి, మెటబాలిక్ యాక్టివిటీస్ని బట్టి మనకి హీట్ ప్రొడక్షన్ అనేది తేడా అవుతుంటుంది. ఇన్ ద కోర్స్ ఆఫ్ వైగోరస్ యాక్టివిటీ ఏ గ్రేటర్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈస్ జనరేటెడ్. వీ నో దట్ వీ ఫీల్ హాట్ ఆఫ్టర్ సమ్ ఫార్మ్ ఆఫ్ స్ట్రెనియస్ ఎక్సర్సైజ్ సచ్ యాజ్ రన్నింగ్. మన అంతే కదమ్మా, ఎక్కువ పరిగెత్తి ఏదైనా వైగరస్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వీ ఫీల్ మోర్ హీట్ అనమాట. డ్యూరింగ్ సెల్యులార్ రెస్పిరేషన్ ఎనర్జీ ఈజ్ రిలీజ్. సమ్ పార్ట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. మనం ఇంతవరకు చెప్పుకున్నదంతా కూడా ఈ పేరాలో ఉంటుంది అనమాట. దీన్ని కొంచెం ఒక 2-3 times చదివారంటే మొత్తం అసలు రెస్పిరేషన్ అంటే ఏంటి అనేది ఇక్కడ అర్థమైపోతుంది. ఎప్పుడు కూడా రెస్పిరేషన్లో మనకి ఎనర్జీ రిలీజ్ అవుద్దామా. వాట్ ఈస్ ద మెయిన్ రెస్పిరేషన్ అంటే ఏంటంటే ఓన్లీ ఇన్హేల్ ఎక్సైల్ కాదు. చిన్న క్లాసుల వరకు మనం చదువుకున్నది ఏంటంటే ఆక్సిజన్ తీసుకుంటాము, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాము, నాస్ట్రిల్స్ లంగ్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఆల్వియోలో జరుగుతుంది, ఇంతవరకు తెలుసుకుంటాం. కానీ మెయిన్ అసలు వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ అంటే రెస్పిరేషన్ అనేది ఎనర్జీ రిలీజింగ్. డైజెస్టివ్ సిస్టమ్ ఇట్ ఈజ్ ఓన్లీ ఇన్వాల్వ్ ఫర్ ద డైజెషన్ ఆఫ్ ఫుడ్ అనమాట. మనము ఫుడ్లో నుంచి ఎనర్జీ వస్తుంది అంటే ఫుడ్లో ఎనర్జీ ఎక్కడ కన్వర్ట్ అవుతుంది అంటే ఫుడ్ జస్ట్ డైజెస్టివ్ సిస్టము డైజెషన్ చేసిన తర్వాత ఫుల్గా డైజెస్ట్ అయినటువంటి ఆ యొక్క జ్యూసు స్మాల్ ఇంటెస్టైన్లో నుంచి కెపిలరీస్ ద్వారా, అక్కడ మనకు విల్లే ఉంటుంది కదా స్మాల్ ఇంటెస్టైన్లో, అక్కడ అబ్జర్వ్ చేయబడి కెపిలరీస్ ద్వారా బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత మన రెస్పిరేషన్ నుంచి మనం తీసుకున్న ఆక్సిజన్ ఇక్కడ కంబైన్డ్ అయ్యి బ్లడ్లో అప్పుడు మనకి ఈ ఫుడ్ అంటే గ్లూకోజ్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి మనకి ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది అనమాట బికాజ్ ఆఫ్ ఆక్సిజన్. ఓకేనా. సో అక్కడ మనకి ఇలా రిలీజ్ అయినటువంటి ఎనర్జీ ఏటీపీ ఫామ్లో మన బాడీలో స్టోర్ అవుతుంది అనమాట. ఎక్కడ స్టోర్ అవుద్ది అంటే మైటోకాండ్రియాస్లో చెప్పాం కదా. సమ్ పార్ట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ యూటిలైజ్డ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. మనకేమవుతుంది, మన రోజు యాక్టివిటీస్ చేయడానికి కొంచెం ఎనర్జీ కావాలి, అది మనకి కొంత యూటిలైజ్ అయిపోయి రిమైనింగ్ అనేది ఏటీపీలో స్టోర్ అవుతుంది. అండ్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. సో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇంకా ఏదైనా ఉంది అంటే అది మనకి హీట్ లాగా బయటకు వెళ్ళిపోతుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ వైగోరస్ యాక్టివిటీ లైక్ రన్నింగ్ వీ నీడ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఫర్ దిస్ ద రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్. సో మనం ఒక్కొక్కసారి ఏమంటే స్పీడ్గా రన్నింగ్ చేయడం, ఎక్కువ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు మనకి ఎక్కువ ఎనర్జీ కావాలి మన సెల్స్కి. సో అలాంటప్పుడు మనకి ఆటోమేటిక్గా మనకి తెలియకుండానే మన రెస్పిరేషన్ అనేది ఇంక్రీజ్ అయిపోద్ది లోపల. సో హీట్ ఈజ్ ఆల్సో రిలీజ్డ్ ఎక్సెసివ్ క్వాంటిటీ. అప్పుడు మనకి హీట్ కూడా ఎక్కువ రిలీజ్ అవుతుంది. దట్స్ వై వీ ఫీల్ వామ్. అప్పుడు మనకు కొంచెం బాడీ హీట్గా మనం ఫీల్ అవుతాం. ఇఫ్ ద ఆక్సిజన్ ఈజ్ నాట్ సఫిషియంట్ డ్యూరింగ్ వైగోరస్ ఎక్సర్సైజ్ మజిల్ స్టార్ట్ ఎనరోబిక్ రెస్పిరేషన్. సో ఇప్పుడు మనకి అంత స్పీడప్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన బ్రీతింగ్ అనేది కూడా మన కంట్రోల్లో ఉండదు. సో అలాంటప్పుడు ఏమవుద్దంటే ఒక్కొక్కసారి ఆక్సిజన్ అనేది సెల్యులార్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఇమీడియట్గా మజిల్స్లో ఉన్న సెల్స్ ఎనరోబిక్ రెస్పిరేషన్ని స్టార్ట్ చేస్తాయి అన్నమాట. ఈ ఎనరోబిక్ రెస్పిరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మనకి లాక్టిక్ యాసిడ్ అనేది జరుగుతుంది, రిలీజ్ అవుతుంది. ఒక ఈస్ట్లో మాత్రమే ఇథనాలు. సో బ్యాక్టీరియా మన మజిల్స్లో లాక్టిక్ యాసిడ్ వస్తుంది. సో ఈ లాక్టిక్ యాసిడ్ ఏమవుద్ది, అక్యుములేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ పెయిన్ ఇన్ ద మజిల్. సో వెళ్ళి మన మజిల్లో స్టోర్ అవుతుంది. అప్పుడు మనకు కొంచెం ఫెటిక్ అవుతుంది అనమాట, పెయిన్ అనేది వస్తుంది. వి రీచ్ నార్మల్ పొజిషన్ ఆఫ్టర్ సమ్ రెస్ట్. అప్పుడు వెంటనే మనం కొంచెం రెస్ట్ తీసుకున్నామంటే నార్మల్ పొజిషన్లోకి వెళ్ళిపోతాం. సో డీప్ బ్రీత్ హెల్ప్స్ అస్ టు రీస్టోర్ ఎనర్జీ ఇన్ అవర్ బాడీ. సో యోగా ఆసనాస్ రెఫర్ ఇన్ అనెక్సర్ అబౌట్ ద యోగా ఆసనాస్ అలాంటివి మనం చూస్తే మనకు తెలుస్తుంది. అప్పుడు వెంటనే మనకి ఇమీడియట్గా రెస్ట్ ఇచ్చామంటే మన బాడీ అనేది సెటప్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద రెస్పిరేషన్. ఇక్కడ మనకి ఎవాల్యూషన్ ఇన్ గ్యాసెస్ ఎక్స్చేంజింగ్ సిస్టమ్. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఈజ్ ఏ కామన్ లైఫ్ ప్రాసెస్ ఇన్ ఆల్ లివింగ్ ఆర్గనిజమ్స్ బట్ ఇట్ ఈస్ నాట్ సేమ్ ఇన్ ఆల్. సో మామూలుగా అయితే అన్నిట్లో మనకి రెస్పిరేషన్ జరుగుతుంది, కాకపోతే నాట్ సేమ్, ఒకలాగే ఉండదు. సింగిల్ సెల్డ్ ఆర్గనిజమ్స్ అమీబా ఆర్ మల్టీ సెల్లర్ ఆర్గనిజమ్స్ లైక్ హైడ్రా అండ్ ప్లెనేరియన్స్ అప్టైన్ ఆక్సిజన్ అండ్ ఎక్స్పెల్ కార్బన్ డైఆక్సైడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద బాడీ బై ద ప్రాసెస్ ఆఫ్ డిఫ్యూషన్. సో ఇవి యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్ అనమాట, అమీబా లాంటివి. సో ఈ యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్లో మనకి ఆర్గనల్స్ ఏమి ఉండవు కదా, సింగిల్ సెల్ ఉంటుంది. సో అక్కడ మనకి కేవలం అనేది ఆ యొక్క సెల్ మెంబ్రెయిన్ నుంచి డిఫ్యూషన్ అనే ప్రాసెస్ ద్వారా గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఇన్ అదర్ మల్టీ సెల్లర్ ఎనిమల్ స్పెషల్ ఆర్గన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. మల్టీ సెల్లర్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, మనకి ఆర్గాన్ సిస్టమ్ అనేది మనం చూస్తుంటాం.
సో ప్లాటిహెల్మింథస్ అక్కడి నుంచే మనకి ఆర్గాన్ సిస్టమ్ అనేది వచ్చేస్తుంది కదా. సో అంటే సెల్యులర్ లెవెల్, టిష్యూ లెవెల్, ఆర్గాన్ లెవెల్కి వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఏమైందంటే మనకి పర్టికులర్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఎనిమల్స్ either terrestrial or aquatic, adapted by different types of respiration, different types of respiratory organs, mostly depending on the habitat in which they live. సో అది మనకి ఏంటంటే ఆర్గాన్స్ ఒకటి, తర్వాత హ్యాబిటేట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. అంటే వాటర్ ఆక్వాటిక్లో ఉన్న దగ్గర ఒకలాంటి రెస్పిరేషన్, అదే మనకి ఎర్త్ మీద ఉన్నట్లయితే టెరెస్ట్రియల్ అయితే ఒక టైప్ ఆఫ్ రెస్పిరేషన్ అనేది ఉంటుంది. బాడీ సైజు, అవైలబిలిటీ ఆఫ్ వాటర్ అండ్ టైప్ ఆఫ్ అదర్ సర్క్యులేటరీ సిస్టము, ఇవన్నీ కూడా సర్క్యులేటరీ సిస్టమ్ ఇవన్నీ కూడా మనకి ఈ రెస్పిరేటరీ సిస్టమ్ రెస్పిరేషన్ ప్రాసెస్ మీద డిపెండ్ అవుతాయి అనమాట. ఓకే, సో వీ విల్ సీ ద ట్రాకియల్ రెస్పిరేటరీ సిస్టమ్ ఇన్ ఇన్సెక్ట్స్ లైక్ కాక్రోచ్, గ్రాస్ హోపర్స్ ఎక్సెట్రా. మనకి ఆర్థ్రోపాడ్స్కి వచ్చేటప్పటికి మనకి అక్కడ రెస్పిరేటరీ సిస్టమ్ని మనం ట్రాకియల్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటారు. సో ట్రాకియల్ రెస్పిరేటరీ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ట్యూబ్స్ కాల్డ్ ట్రెకియా. సో ట్రెకియా అంటే ఏంటంటే మనకి ట్యూబ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి ఎంటర్ ద బాడీ స్ప్రెడ్ అయి ఉంటాయి. సో దాని ద్వారా మనకి డిఫ్యూషన్ అది గ్యాషెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. దిస్ ఈస్ డివైడెడ్ ఇంటూ ఫైన్ బ్రాంచెస్ కాల్డ్ ట్రెకియోల్స్ విల్ క్యారీ ఎయిర్ డైరెక్ట్లీ టు ద సెల్స్ ఇన్ ద టిష్యూస్. అక్కడ నుంచి డైరెక్ట్గా మనకి తీసుకొని అవి టిష్యూస్కి సప్లై చేస్తాయి. సమ్ aquatic animals like fishes have developed special organs like respiration, which are known as gills or branchiae. మనకి అదే aquatic animals ఫిషెస్లో చూసుకున్నట్లయితే గిల్స్ ఆర్ బ్రాంకియా చూస్తాం. బ్లడ్ సప్లై టు గిల్స్ త్రూ capillaries which have thin walls with gases are exchanged. అంటే వాటర్ అనేది మనకి బ్రాంకియల్స్ గిల్స్ ద్వారా పాస్ అయ్యేటప్పుడు అక్కడ మనకి అబ్జార్ప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. దస్ ఇట్ ఈస్ కాల్డ్ బ్రాంకియల్ రెస్పిరేషన్ అంటారు. ఫిష్ కీప్స్ మౌత్ ఓపెన్ టు లోయర్ అండ్ ఫ్లో దట్ ఓరల్ క్యావిటీ. ఓరల్ క్యావిటీ అంటే నోరు ఏం చేస్తారు, తెరిచిపెట్టుకొని నీరు అనేది లోపలికి వెళ్ళి తిరిగి మళ్ళీ గిల్స్ లాగా వెళ్ళినప్పుడు అక్కడ అబ్జార్ప్షన్ జరుగుతుంది. యాజ్ ఎ రిజల్ట్ వాటర్ ఫ్రమ్ అవుట్ సైడ్ విల్ బి డ్రాన్ ఇన్ టు ద ఓరల్ క్యావిటీ. నౌ ద మౌత్ ఈస్ క్లోజ్డ్ అండ్ ద ఫ్లోర్ ఆఫ్ ద ఓరల్ క్యావిటీ ఈస్ రైజ్డ్. సో వాటర్ ఈస్ పుష్డ్ ఇన్ టు ద pharynx and forced to gill pouches through internal branchial aperture. Gill lamella are bathed and water and gas exchange takes place. అది అర్థమవుతుందిగా, నోరు తెరిచినప్పుడు వాటర్ అనేది లోపలికి వెళ్ళిన తర్వాత వెంటనే నోరు మూయటం జరుగుతుంది. అప్పుడు మనకి ఆ పుషెస్ వల్ల అది ఎక్కడికి వెళ్తుంది అంటే వాటరు మనకి ఈ యొక్క గిల్స్లోకి వెళ్ళటము, అక్కడ ఉన్నటువంటి కెపలరీస్ ద్వారా మనకి డైరెక్ట్గా గ్యాషెస్ ఎక్స్చేంజ్ జరగటం జరుగుతుంది. రెస్పిరేషన్ త్రూ స్కిన్ అనేది క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటారు. ఫ్రాగ్స్ మెయిన్గా యాంఫీబియన్స్, అంటే ఫ్రాగ్స్ వాటర్లోనూ ల్యాండ్ మీద మనకు ఉంటాయి. సో వాటిలో మెయిన్గా మనకి క్యూటేనియస్, పల్మనరీ రెస్పిరేషన్ రెండూ జరుగుతుంది. సో క్యూటేనియస్ రెస్పిరేషన్ అనేది వాటర్లో ఉన్నప్పుడు, పల్మనరీ రెస్పిరేషన్ అనేది ఎర్త్ మీద ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ క్యూటేనియస్ రెస్పిరేషన్ ఎక్కువగా కూడా మనకి టాడ్పోల్ స్టేజ్ ఉంటుంది. ఫ్రాగ్ చిన్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ టాడ్పోల్ కదా, సో అప్పుడు మనకి ఎక్కువ క్యూటేనియస్ రెస్పిరేషన్ జరుగుతుంది అనమాట. టెరెస్ట్రియల్ ఎనిమల్స్ లైక్ రెప్టైల్స్, బర్డ్స్, మ్యామల్స్ ఇవన్నీ కూడా లంగ్స్ మెయిన్గా కూడా మనకి లంగ్స్. సో ఇదనమాట డాల్ఫిన్స్, క్రొకోడైల్స్ ఇవన్నీ కూడా మనకి మ్యామల్స్ అనేటప్పటికి మనకి ఎక్కువగా కూడా ఈ యొక్క గిల్స్ ద్వారానే లంగ్స్ ద్వారానే మనకి రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా రెస్పిరేషన్ ప్లాంట్స్ చూసుకున్నట్లయితే యూ ఆల్రెడీ నో అబౌట్ ద స్టొమాటా. మనకి మెయిన్గా కూడా ఇక్కడ మనకి ఎలాగైతే మనకి ఎనిమల్స్లో నాస్ట్రిల్స్ అవి అంటామో, అలాగే ప్లాంట్స్లో చూసుకున్నట్లయితే మెయిన్ స్టొమాటా అనేది త్రూ స్టొమాటా ద్వారా గ్యాషెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా మనకి ఇది లీఫ్లో ఉన్నటువంటి రెస్పిరేటరీ ఆర్గాన్స్. సో ఇక్కడ మనకి దీన్ని స్టొమాటా అంటారు. లోయర్ సర్ఫేస్ ఆఫ్ ద లీఫ్లో ఎక్కువగా కూడా మనకి పోర్స్ ఉంటాయి. ఆ పోర్స్నే మనం స్టొమాటా అంటాం. ఈ పోర్స్కి చుట్టూ కూడా మనకి ప్రొటెక్ట్ చేస్తూ వన్ పెయిర్ ఆఫ్ గార్డ్ సెల్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఎయిర్ అనేది లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎయిర్ స్పేసెస్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనకి తిరిగి డైరెక్ట్గా గ్యాషెస్ ఎక్స్చేంజ్ జరుగుతూ సెల్స్లోకి లెవెల్కి వెళ్ళిపోద్ది అనమాట. స్టొమాటా అనేది మెయిన్గా అనమాట. ఇక్కడ takes place surface of roots, lenticles, stem, etc. So ikkada some plants have specialized structures like breathing roots of remove mangrove plants as well as in the tissue in orchids produces oxygen is also required in plants to produce energy and carbon dioxide release, but carbon dioxide is required elsewhere in the plant identify them. So ikkada manaki వీటిని ఏమంటారంటే మ్యాంగ్రూవ్ ప్లాంట్స్ అంటారు, వీటిని లెంటిసెల్స్ అనేసి అంటారు. సో ఇవి ఏంటంటే ఈ మ్యాంగ్రూవ్లో ఏమవుతుంది అంటే బురద నేలల్లో బాగా స్టిక్కీగా ఉన్నటువంటి నేలల్లో ఇవి పెరుగుతూ ఉంటాయి. అక్కడ ఏం చేస్తారంటే రూట్స్ అనేవి మనకి అప్వర్డ్ డైరెక్షన్ అంటే స్కై వైపుకి అనమాట. మామూలుగా రూట్స్ అనేది డౌన్వర్డ్కి వెళ్తాయి కదా సాయిల్లో, ఇదేం చేస్తాయంటే అప్వర్డ్ డైరెక్షన్లో స్కై వైపు చూస్తూ పెరుగుతాయి. అక్కడ నుంచి అవి డైరెక్ట్గా ఆ రూట్స్ ద్వారా అవి అబ్జర్వ్ చేసుకోవటం అనేది జరుగుతుంది అనమాట. అయితే మనకి ఎలాగైతే కార్బన్ డైఆక్సైడ్ రెస్పిరేషన్లో రిలీజ్ అవుతుందో అలాగే మొక్కల్లో కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. బట్ ఈ మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి. దేనికి తీసుకుంటాయి? ఫోటోసింథసిస్కి తీసుకుంటాయి అనమాట. రెస్పిరేషన్ అనేది సేమ్ ఇన్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ అనమాట. మనం ఎలాగైతే ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతామో అలాగే మొక్కలు కూడా ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి. అయితే మనం రిలీజ్ చేసిన రెస్పిరేషన్ వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ అవి మళ్ళీ తిరిగి తీసుకొని
ఫోటోసింథసిస్ ప్రాసెస్ యూటిలైజ్ చేసుకుని తిరిగి మనకి ఆక్సిజన్ని ఇస్తాయన్నమాట. ఓకేనా. సో కండక్షన్ విత్ ఇన్ ద ప్లాంట్. ద స్టొమాటల్ ఓపెనింగ్స్ లీడ్స్ టు ద సిరీస్ ఆఫ్ స్పేస్ బిట్వీన్ ద సెల్స్ ఇన్సైడ్ ద ప్లాంట్ విచ్ ఫార్మ్స్ అ కంటిన్యూస్ నెట్వర్క్ ఆల్ ఓవర్ ద ప్లాంట్. ద స్పేసెస్ ఆర్ వెరీ లార్జ్ ఇన్ ద లీవ్స్, మచ్ స్మాలర్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. అదనమాట. ఇక్కడ మనకి ఏంటంటే నెట్వర్క్ అనేది జరుగుతుంది. దాంట్లో మనకి లీవ్స్లో మనకి ఎక్కువగా కూడా స్పేస్ క్యావిటీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ద ఎయిర్ స్పేసెస్ ఆర్ లైన్డ్ విత్ ద water where the oxygen is dissolved in this process. So through the porous cells was into the cytoplasm. Here the sugar is broken down into carbon dioxide and water with the liberation of energy. The carbon dioxide passes out into the air spaces by the similar method. Same ante మనకి నాస్ట్రల్స్ ద్వారా ట్రాకెల్కి వచ్చినట్టు ఇది కూడా స్టొమాటో ద్వారా మనకి లోపల ఉన్నటువంటి ఎయిర్ స్పేస్లోకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ సెల్యులర్ లెవెల్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి అక్కడ ఆక్సిజన్ అనేది కార్బోహైడ్రేట్తో అవ్వటము, మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వటం, తిరిగి మళ్ళీ ఈ ఎయిర్ స్పేసెస్ ద్వారా స్టొమాటో ద్వారా బయటకు వచ్చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ద హోల్ సిస్టమ్ వర్క్స్ బై డిఫ్యూషన్. కేవలం అనేది డిఫ్యూషన్ ఇన్వాల్వ్ అవుతుంది. యాజ్ ఆక్సిజన్ ఈజ్ యూజ్డ్ అప్ బై ద సెల్స్ టు గ్రేడియంట్ డెవలప్స్ బిట్వీన్ ద సెల్స్ అండ్ ఎయిర్ ఇన్ ద స్పేసెస్. సిమిలర్లీ బిట్వీన్ ద ఎయిర్ ఇన్ ద స్పేసెస్ అండ్ ద ఎయిర్ అవుట్ సైడ్ ద స్టొమాటో and out lenticels. So oxygen passes in the same way. The more carbon dioxide is released by the cells, gradient occurs in the reverse direction, passes due to the environment. So lenticels also stem లో కూడా మనకి స్టెమ్ మీద ఎలా జరుగుతుంది అని ఇంపార్టెంట్ బిట్గా అడుగుతూ ఉంటారు. సో వాటిని మనం లెంటిసెల్స్ అనేసి అంటారు. లెంటిసెల్స్ ఓకేనా. లీఫ్లో వచ్చేసి మామూలుగా స్టొమాటో. ఓకే. సో దట్ ఈస్ ద మెయిన్ రెస్పిరేషన్ హౌ ఇట్స్ అక్కర్ ఇన్ ద ప్లాంట్స్. సో ఇక్కడ వచ్చేసి ఏరేషన్ ఆఫ్ రూట్స్. సో వీటిని మన ఏరియల్ రూట్స్ అని ఇందాక చదువుకున్నా అదేంటో చూద్దాం. ఏరియల్ రూట్స్, మ్యాంగ్రూవ్స్ చూసారా ఇక్కడ మనకి రూట్స్ అనేవి మామూలుగా అయితే సాయిల్ లోపలికి డౌన్వర్డ్లో వెళ్ళకుండా ఇలా అప్వర్డ్లోకి ఇలాగ పెరుగుతాయి అన్నమాట. ఎందుకు పెరుగుతాయంటే ఇక్కడ సాయిల్ అనేది చాలా స్టిక్కీగా ఉంటుంది. ఆక్సిజన్ అనేది అంత ఈజీగా ఎయిర్ పాస్ అవ్వదు అనమాట సాయిల్లో. మరి రూట్స్కి కూడా రెస్పిరేషన్ కావాలి కదా, అందుకని అవి అప్వర్డ్లో పెరుగుతూ డైరెక్ట్గా ఎన్విరాన్మెంట్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటాయి. అది ఏందో చూద్దాం. మోస్ట్ ప్లాంట్స్ కెన్ aerate their roots by taking in the oxygen through the lenticels or through the surface of their root hairs. అంటే ఈ లెంటిసిల్స్ స్టెమ్లోను రూట్స్లో మనకి త్రూ లెంటిసిల్స్ ద్వారా మనకి గ్యాషెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. అట్లా అయితే మామూలుగా జనరల్ ప్లాంట్స్లో దే అప్టైన్ ఆక్సిజన్ ఫ్రమ్ ద ఎయిర్ స్పేసెస్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ ద సాయిల్ పార్టికల్స్. బట్ ప్లాంట్స్ విచ్ హ్యావ్ దేర్ రూట్స్ ఇన్ వెరీ వెట్ ప్లేసెస్ సచ్ యాజ్ పాండ్స్ ఆర్ మాషెస్ ఆర్ అనేబుల్ టు అప్టైన్ ద ఆక్సిజన్. చాలా వెట్గా ఉండి స్టిక్కీ సాయిల్ కాబట్టి అక్కడ మనకి లెంటిసిల్స్ అనేవి రూట్ మీద డైరెక్ట్గా అబ్జర్వ్ చేసుకోలేవన్నమాట. సో అందువల్ల ఏమైతే అంటే అవి బయటకు పెరుగుతాయి. దే ఆర్ అడాప్టెడ్ టు దిస్ వాటర్ లాగ్డ్ కండిషన్స్ by having much larger air spaces with connect to stem with the roots, making diffusion from the upper parts much more efficient. The most usual adaptation is to have hollow stem. So next time when you are by a pond or marsh, cut the stems by some of the plants which are growing there. See how many hollow compared to the similar number of species of plants growing in normal soil. The problem of air transport is more difficult for trees and not may survive with their roots permanently in water. An exception is the mangrove tree of the tropics which forms aerial roots above the soil surfaces and takes in oxygen through these roots. Okay. సో అదనమాట మనకి వాటర్ ఆక్వాటిక్ ప్లాంట్స్లో మనం చూసుకున్నట్లయితే మనకి స్టెమ్ అనేది హ్యాలోగా ఉంటుంది. అంటే హ్యాలో అంటే ఏంటి, ఆ ఎయిర్ స్పేస్ అనేది గ్యాప్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈజీగా జరగటం కోసము అది కూడా ఒకసారి చూడమని చెప్తున్నారు. మెయిన్గా వచ్చేసి ఏరియల్ రూట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాంగ్రూవ్స్లో ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాము. లెంటిసెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏంటనేది కూడా బాగా చదవండి. తర్వాత స్టొమాటో ప్లాంట్స్లో తర్వాత ఈ ఎవాల్యూషన్ అనేది ఇక్కడ మనకు కొంచెమే ఇచ్చారు, కానీ మీకు కనుక ఇంకా ఏదైనా సోర్స్ ఆఫ్ బుక్స్ ఉంటే కూడా ఇంకొంచెం డీప్గా చదివినా కూడా బెటరే, బట్ మనకి టైం లేదు. సో ఇదన్నమాట ఈ వీడియోలో. సో నెక్స్ట్ okay students, so this is about the aeration of roots everything. So with the activity 3 and activity 4 and keywords we'll continue the next video. So thanks for watching. Please like and subscribe. Okay students.